ధర్మము జయించుగాక అంటే ఏమర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి? వ్యాసుని ఆశీర్వచనం కూడా ఎవరికి ఉంది? పాండవులకు ఉన్నది. ఈ విషయం చెప్పకనే చెప్పాడు అని భవిష్యత్తుని చెప్తుంది. శకున శాస్త్రం రామాయణం కాదు, పంచమ వేదమైన భారతంలో కూడా ఉంది. కాబట్టి నేను నీకు కొన్ని శకునములు చెప్తాను, విను. అసలు ఆకాశంలో మబ్బులు లేకుండా ఉరుములు వినపడుతున్నాయి. అలా వినపడకూడదు. అలా వినపడ్డాయి అంటే ప్రజాక్షయం అవుతుంది. కాబట్టి ప్రజాక్షయం కాబోతోంది. చాలా మంది పడిపోతారు. గుర్రాల కన్నుల వెంట, ఏనుగుల కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. అకారణంగా నీటి ధారలు పడుతున్నాయి వాటి కన్నుల వెంట. అంటే ఎన్నో లక్షల ఏనుగులు, గుర్రాలు కూడా మరణిస్తాయి. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మృగములకు పక్షులు పుడుతున్నాయి, పక్షులకు మృగములు పుడుతున్నాయి. ఇది వింత పోకడ. అంటే ప్రజాక్షయం అవుతుంది అని గుర్తు. ఒక్కొక్కసారి